అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇషాన్ అశోక్ గారితో అది కాదు డాడ్ అంటూ తన మనసులో సందేహం మొదలవుతుంది. అంటే రేపు వాళ్ళు లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే పిల్లలంటే తనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఆ డౌట్ ఎలా అడగాలో తెలియలేదు. కొడుకు ఆలోచన గ్రహించి, చెప్పాను కదా కన్నా, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. చెప్పాను కదా, నేను చాలా ఇయర్స్ నుంచి అక్కడ పరిస్థితులు గమనించాను. మొదట నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. కానీ వాళ్ళంతా చాలా హెల్తీగా ఉన్నారు. వాళ్ళ ఫుడ్ అంతా కూడా కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు ఇవే కదా ఎక్కువగా. కాబట్టి అటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత పెద్ద పెద్దగా సౌండ్ వినిపిస్తూ ఉంటే ఏంటా అని ఒకరి తర్వాత ఒకరందరూ మెల్లిగా లేచి గార్డెన్లోకి వెళ్ళగానే ఇంకేముంది, ఒళ్ళంతా మట్టి పూసుకొని ఏంటేంటో ఆటలాడుతూ ఉన్నారు. కన్నమ్మ పరిగెత్తుతూ ఉంటే వాళ్ళిద్దరూ అక్కడున్న వాటర్ కలిపిన బురద మట్టి మొత్తం కన్నమ్మకు కొడుతూ ఉన్నారు. అందరికీ ఒక్క క్షణం ఆశ్చర్యం వేస్తుంది. కానీ పిల్లలు ఇలా ఆడుకోవడం కూడా వాళ్ళ ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. దీప్తి మాత్రం, అరే ఎందుకురా పిన్ని మీద అలా మట్టి వేస్తున్నారు అంటూ ముందుకు వెళ్ళగానే, లేదు మమ్మీ, పిన్ని ముందు ఇలా పోసేసింది అంటారు. ముందే చెప్పాను అది పెద్ద కోతి అని, నా మాట వింటారా పెడతారా అనగానే అశోక్ గారు కోపంగా చూసి కన్నమ్మ అంటూ గట్టిగా పిలుస్తారు. పరిగెత్తేదాగి ఏటి దొరా అంటుంది ఆయాసపడుతూ. నీ పెనిమిటి నిన్ను కోతన్నాడు అనగానే కోపంగా, చూస్తున్నాను, కోతి అన్నాడా, ఎందుకు అంటుంది. ఊరికనే అన్నాడు, ఎటువంటి కారణం లేకుండా అనగానే వెంటనే స్పీడుగా వెళ్ళి అక్కడున్న బురద తీసుకుంటుంది. ఇషాన్ మాత్రం, డాడ్ ఏంటి అలా ఇరికించేశారు మీరు, అసలు నేను ఎప్పుడన్నాను అనగానే, అవన్నీ మాకు తెలియదు, ఇప్పుడు నువ్వు నా కోడల్ని అన్నావు అంతే. తల కొట్టుకుంటూ కన్నమ్మ వస్తూ ఉంటే ఇటువైపుకు పరిగెత్తుతూ, ఇది అన్యాయం తెలుసా, నేను అసలు ఏమీ అనలేదు నిన్ను అంటాడు. ఏమీ అనుకుంటే ఎందుకు పరుగులు తీస్తూ ఉండావు, నువ్వు మర్యాదగా ఆగి ఈ మన్ను పూపించుకో, లేదంటే మొత్తం ముంచుతాను మట్టిలో అంటుంది. ఏంటే అంత ధైర్యం ఉందా నీకు అని నిలబడగానే తనకు కన్నమ్మకు చాలా దూరం గురి చూసి ఇషాన్ బుగ్గ మీద పడేటట్టు మట్టి ఉండగా చేసి కొట్టగానే గోడకి పిడకలాగా అతుక్కుంటుంది. అది అంత షార్ప్గా అంత కరెక్ట్గా కొడుతుందని ఊహించకపోవడంతో ఆటోమేటిక్గా నోరు తెరిచేస్తాడు. ఒరేయ్ నోరు మూసుకో, ఈసారి కన్నమ్మ వేసిందంటే మట్టి ముద్ద మొత్తం కడుపులోకి పోతుంది అంటారు అశోక్ గారు. టక్కున నోరు మూసేసి, రాక్షసి ఇలా కొడతావా అంటూ మట్టి మొత్తం తుడుచుకుంటూ ఈసారి రివర్స్లో కన్నమ్మ దగ్గరికి వస్తాడు. ఓలమ్మ పెనిమిటి, ఇదేంటి అన్యాయం అంటూ పరుగులు మొదలు పెడుతుంది. ఆగవే, నా మీద మట్టితో కొడతావా నువ్వు అంటాడు. కొడతావా ఏంది స్వామి, ఆల్రెడీ నా మనవరాలు కొట్టింది అంటారు జమున గారు. నానమ్మ నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు కదా అనగానే, ఏదో పిల్ల ముచ్చటపడి ఆడుకుంటూ ఉంటే మధ్యలో నీ గోల్ ఎందుకన్నా అంటాడు అశోక్ గారు. ఓహో మేడం గారు, చిన్నపిల్ల, మేము పెద్దవాళ్ళం అంతే కదా అంటాడు. అంతే అంతే అంటూ మిగిలిన వాళ్ళందరూ కూడా సరదాగా చూస్తూ ఉంటే చిన్ను బన్ను పూర్తిగా మట్టిలో కలిసిపోయారు. దీప్తి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇక చాలు మీ ఆటలు, పదండి స్నానం చేద్దురు అంటుంది. నో నో, మాకు పిన్ని చేపిస్తుంది మమ్మీ అనగానే, పిన్ని చేపించదు, ముగ్గురు కలిసి ఆటలాడతారు, మాకు తెలుసు అంటుంది. పిన్ని అంటూ ఉంటే ఇషాన్ నుండి తప్పించుకుంటూ, బుల్లోడా మీ బాబాను పట్టుకోండి అనగానే వాళ్ళిద్దరూ మట్టితో సహా వచ్చేస్తారు ఇషాన్ దగ్గరికి. రేయ్ మీరేంట్రా అంటూ రివర్స్లో పరిగెత్తుతాడు. ఈసారి కన్నమ్మ పిల్లలిద్దరూ కూడా తన వైపు పరిగెత్తగానే, ఏంట్రా మీరు అంటూ రివర్స్లో పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలిద్దరినీ ఎత్తుకుంటాడు. హే బాబాయ్ అంటూ వాళ్ళు మట్టి మొత్తం పూసేయగానే హ్యాపీగా కళ్ళు మూసుకొని పూజించేసుకుంటాడు. నేను కూడా పెనిమిటి అంటూ కన్నమ్మ ఇంకాస్త మట్టి తీసుకువచ్చి పూసేస్తూ ఉంది. వాళ్ళ ఆనందం కోసం అలాగే నిలబడతాడు.
అదర్వ్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. నిమిషంలోనే అర్ణవ్ కూడా. అసలు సందడిగా అయిపోతుంది. మేఘన, దీప్తి కూడా మొత్తం అంతా అక్కడ మట్టిమయం అయిపోతారు. అశోక్ గారు అలాగే చూస్తూ ఉంటారు. కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాలు, ఇది కదా ఆయన కోరుకుంది. ఇదే ఆనందం కదా. అన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగే గొడవ చేస్తూ అంతా ఆటలాడడం మొదలుపెట్టారు. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు కానీ ఇక చివరగా అంజలి గారు వెంటనే వాటర్ పైప్ తీసుకువచ్చి అందరి వైపు పెట్టేస్తుంది. సడన్గా వాటర్ పడేసరికి ఉలిక్కి పడతారు. అందరి వైపు చిరుకోపంగా చూసి ఇంకా చాలా ఆటలు అంటుంది. అందరికంటే ఎక్కువగా కన్నమ్మకే ఉంది మట్టి. మిగిలిన వాళ్ళందరూ కొంత ఫ్రెష్ అయిన తర్వాత, అంటే మట్టి పోవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళగానే చివరగా కన్నమ్మ మాత్రం కొంచెం మెల్లిగా నడుస్తూ వెళ్తూ ఉంది. ఎక్కువగా తడిచిపోయింది కదా. హాల్లోకి వచ్చి వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఇషాన్ వెంటనే తన్ని ఎత్తుకుంటాడు. పెనిమిటి అంటూ మెడ చుట్టూ చేతులు వేయగానే, పద, నడవడానికి ఇబ్బంది పడుతున్నావు కదా అంటూ తననెత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. తన తల నుండి నీళ్లు కారి కన్నమ్మ ముఖం మీద పడుతూ ఉంటే చేత్తో తుడుస్తుంది. ముఖం మీద పడ్డ వాటర్ అంతా కూడా నేరుగా వాళ్ళ గదిలోకి వెళ్ళి తన్ని వాష్రూమ్ దగ్గర పెడుతూ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీ డ్రెస్ తీసి పెడతాను అనగానే తను వెళ్ళిపోతుంది. వెంటనే తన డ్రెస్ తీసి పెట్టి టీషర్ట్ రిమూవ్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు. ఏదో ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల చెప్పిన మ్యాటర్ విని వాట్ అంటాడు. అంటే రెస్టారెంట్ నుంచి ఫోన్ వచ్చింది. వీళ్ళు న్యాచురల్గా అడవిలో దొరికే అరుదైన కొన్ని రకమైన లీవ్స్తో సూప్ చేస్తారు. దానివల్ల వీళ్లకు లాభం అంటే నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎవరో వచ్చి ఆ సూప్ తాగడం వల్ల మా హెల్త్ ఖరాబ్ అయిందని గొడవ పడుతున్నారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సూప్ చేస్తున్నాం. అలా ఎలా జరుగుతుంది? ఇది ఎవరన్నా కావాలని చేస్తున్నారా లేదంటే ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. కన్నమ్మ రెడీ అయి వచ్చి ఇషాన్ భుజం మీద చేయి వేయగానే ఉలిక్కిపడి ఓకే నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి ఏంటి మిత్రా అంటాడు. ఏటి పెనిమిటి, ఏదో ఆలోచిస్తూ ఉండావు, ఏటైనాది అంటుంది. ఏం లేదురా, ఆఫీస్ మీటింగ్ గురించి అనగానే, అట్టాగా, ముందు వెళ్ళి నీళ్లు పోసుకోపో, చూడు ఎట్లా ఉండాదో అంతా, మళ్ళీ జలుబు చేస్తుంది అనగానే సరే అంటూ తను లోపలికి వెళ్తాడు. ఇషాన్కి డ్రెస్ తీసి పెట్టి అతను తుడుచుకుంటూ ఉంటే తర్వాత ఇషాన్ వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం డాడీకి చెప్పాలా లేదంటే డీల్ చేసి రావాలా అనుకుంటూ మళ్ళీ మేనేజర్కి ఫోన్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయండి అనగానే, వీళ్ళు ఇప్పుడే కాదు సార్, ఇంతకు ముందు కూడా వస్తే అలాగే చేశాను, ఇప్పుడు కూడా సర్ది చెప్పి పంపించాను, ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడాలి, ఒకసారి నేను వచ్చి రేపు మాట్లాడతాను అంటారు. అలాగేనని కాల్ కట్ చేయడంతో ఏదో సమస్య అని అర్థం చేసుకుంటుంది కన్నమ్మ. కానీ ఏమీ మాట్లాడలేదు. నేరుగా తన దగ్గరికి వచ్చి నడుం చుట్టూ చేయి వేసి భుజం మీద తల పెడతాడు. ఇషాన్ తలపైన చేయి వేసి ఏదైనా అది పెనిమిటి అనగానే తనని తన వైపుకు తిప్పుకొని స్వచ్ఛంగా ఉన్న తన ముఖం చూస్తూ రెండు చెంపలు పట్టుకొని తలపైన ముద్దు పెట్టేసి, ఏమీ లేదురా, చిన్న ఆఫీస్ టెన్షన్ అంతే అంటూ, మిత్రా అనగానే చెప్పు అంటుంది. ఏం లేదు, నేను అడవిలో దొరికే అంటే గూడెంలో కొన్ని ఆకులు ఉంటాయి కదా, వాటితో ఏ రకమైన కూర అంటే లేదంటే ఇంకేదైనా చేసినా మనకి ఆరోగ్యం పాడవుతుందా అంటాడు. ఎట్టా అవుతుంది? అసలు అడవిలో దొరికే ప్రతిదీ కూడా మనకు ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. కొన్ని ఉంటాయి, అవి కలపడం వల్ల మనకి ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది. కానీ అవి దొరకాలి అన్నా తొందరగా మన చుట్టుపక్కల ఉండవు, చాలా వెతికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినది నీకు అనుమానం? ఏం లేదురా, ఇంతకుముందు మన హోటల్ ఉంది కదా, అదే వంటలు వండే దగ్గర, అక్కడ మనం చేసిన రెడ్ సూప్ వల్ల అంటే రసం వల్ల వేరే వాళ్ళకి ఏదో ఆరోగ్యం పాడైపోయినదని వాళ్ళు చెప్పినారు, అందుకే ఆలోచిస్తున్నానని చెప్తాడు. ఏటీ లేదు, వాళ్ళు అబద్ధాలు చెప్పుంటారు. ఎట్టా జరుగుతుంది?
నువ్వేటి కంగారు పడమాకంటూ నన్ను ఓ పాలి ఆడికి తోలుకుపో అంటుంది. సరే సరే తోలకుపోను, నువ్వేమైనా గేదవా అంటాడు. నన్ను గేదె అంటావేంటి పెనిమిటి నువ్వు అను గయ్యమని అరుస్తుంది. మరి తోలుకుపోమన్నావు కదా అంటాడు. తోలుకుపో అంటే తీసుకుపోమ్మని అర్థం పెనిమిటి అంటుంది. ఆ ముక్క ముందు చెప్పాలి మేడం అంటూ ముక్కు గిల్లి పద పద ఆకలేస్తుంది, ఏదైనా తిందాం అంటాడు. సరే అని అందరూ కిందికి వచ్చి హ్యాపీగా భోజనం చేసేస్తారు. ఆ తర్వాత రోజు అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్తే కన్నమ్మ వాళ్ళ గార్డెన్లోనే ఉన్న అన్ని రకాల పువ్వులు, కాయలు, ఇంకా కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఆకులు మొత్తం సేకరించి పెట్టుకుంటుంది పూజ కోసం. అశోక్ గారు ఇంకొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. కన్నమ్మ మర్చిపోయిన అన్నీ కూడా గుర్తు చేస్తూ తనకింకా కొన్ని వస్తువులు కావాల్సి ఉంటే ఆ రాత్రి బయలుదేరిన కర్రీసీను మళ్ళీ రోజు మధ్యాహ్నం కల్లా వచ్చి కన్నమ్మకు అన్ని వస్తువులు తెచ్చి ఇచ్చిపోతాడు. ఇంకొన్ని వస్తువులు కూడా చెప్పి ఉంటుంది కన్నమ్మ. అవన్నీ తీసుకురాగానే అందరికీ సీనుని పరిచయం చేసి ఆ తర్వాత భోజనం పెట్టి పంపిస్తుంది. తను తెచ్చిన వస్తువులన్నీ వాళ్ళ గదిలోనే నీట్గా ఒకవైపు సర్ది పెడుతుంది. ఇషాన్ ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్తాడు. ఒక రకమైన మంచి స్మెల్, మరో రకమైన మెడిసిన్ వాసన వస్తుంది. బాల్కనీలోకి వెళ్తాడు. అక్కడ చిన్న ఐరన్ ర్యాక్లో మొత్తం అన్నీ వరుసగా ఉంటాయి. ఆశ్చర్యంగా మిత్రా అంటూ పిలుస్తాడు. తన కోసం వాటర్ తీసుకొచ్చిన కన్నమ్మ తన చేతిలో వాటర్ బాటిల్ పెడుతూ ఏటి పెనిమిటి అనగానే ఇవన్నీ ఏంటే అంటాడు. ఇవే మా కర్రిగాడు తెచ్చినాడు, ఆడ ఉంటే ఉపయోగం ఏటీ లేదు కదా, అందుకే ఈడికి తెప్పించి పెట్టుండా అంటూ వీటి వాసన ఏదైనా ఇబ్బందిగా ఉందా అనగానే అదేమీ లేదు మిత్రా, ఎటువంటి ప్రాబ్లం లేదు, వీటి స్మెల్ కాస్త డిఫరెంట్గా ఉంది కానీ బాగుంది అంటూ ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయానురా, అన్నయ్య కూడా వచ్చాడు కదా ఆఫీస్కి, కానీ హెవీ వర్క్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇంకా రోజు లేట్ అవుతుందేమో అంటాడు. తన కోట్ బటన్స్ రిమూవ్ చేస్తూ బేగి రావడానికి కుదరదా అంటుంది. తన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తలపైన ముద్దు పెడుతూ త్వరగా రావడానికి ట్రై చేస్తానురా, నన్ను చూడాలనిపిస్తే ఆఫీస్కి వచ్చే. వద్దులే పెనిమిటి, నీ పని భంగం అవుతుంది, నేను రానులే అంటుంది. లేదు, నాకు కూడా నా మిత్రం చూడాలనిపిస్తుంది కదా అంటూ నడుం చుట్టూ చేయి వేసి త్వరగా రావాలి సరేనా, నీకోసమే ఎప్పుడూ నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ అవును ఏంటి ఈరోజు స్పెషల్, కష్టపడుతూ ఉన్నావు అంటూ తన తలలో నుండి కారుతున్న చెమటలు తుడుస్తాడు. బుల్లెమ్మ బుల్లోడు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కోసం కొన్ని వంటలు చేసినానులే అత్త చెప్తే అంటుంది. అయితే ఈరోజు చాలా కష్టపడ్డావన్నమాట అంటాడు. ఊరుకో పెనిమిటి, చిన్నపిల్లల కోసం చేసేది కష్టపడ్డం ఏంటి అంటూ నీ కోసం ఏదైనా అట్టుకొస్తాను అంటుంది. వెళుతున్న తన చెయ్యి పట్టుకొని కాస్త తలపట్రా, చాలా తలనొప్పిగా ఉంది అంటాడు. కంగారుగా చూస్తూ అవునా పెనిమిటి, ఏటైనాది అంటుంది. కాస్త పనిభారం అంతే అంటూ తన కింద కూర్చుంటాడు. వెంటనే ఆయిల్ తీసుకొచ్చి మెల్లిగా ఆయిల్ తలకి పోయాలని చూస్తూ ఉంటే అబ్బా ఇదెందుకురా, ఇప్పుడు మొత్తం జిడ్డుగా ఉంటుంది, హెడ్ బాత్ చేయాలి అంటాడు. ఊరుకో పెనిమిటి, ఈ జుట్టు అంతా చూడు పిచ్చుగుళ్ళలాగా అయిపోయి ఉండాది, ఏటేటో చిత్రాలు పడతా ఉంటారు. చిత్రాలేంటే ఇది న్యూ హెయిర్ స్టైల్ తెలుసా అంటాడు. ఏదో నాకేటి తెలియదు, ముందడు కూర్చో అంటూ తన తలపైన లైట్ ఆయిల్ వేసి మెల్లిగా శుతిమెత్తగా ప్రెస్ చేస్తూ తర్వాత 2 చేతులు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చిన్నగా కొడుతూ ఉంటే ఇదేంటే కొత్తగా ఉంది అంటాడు. అబ్బా గమ్మున కూర్చో సామి, కళ్ళు మూసుకో నువ్వు అంటుంది. సరేనని కళ్ళు మూసుకుంటాడు. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి గట్టిగా కొట్టడం మొదలు పెడుతుంది. దెబ్బ కాస్త గట్టిగా తగులుతూ ఉన్నా కూడా రిలాక్సేషన్ ఎక్కువగా వస్తూ ఉంది. అసలు కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రెషర్ అంతా బయటికి వెళ్తూ ఉంది. తర్వాత మెడలు పట్టేసి అటు ఇటు తిప్పేయగానే చాలా రిలాక్స్ అయిపోయి అలాగే కన్నమ్మ ఒడిలోకి వాలిపోతాడు. కళ్ళు మూసుకొని ఒక రకమైన ఫీల్లోకి వెళ్ళిపోయి 2 చేతులు కన్నమ్మ కాళ్ళపైన పెట్టేసి మెల్లిగా మెల్లిగా కళ్ళు తెరవగానే తన భర్త అలా పసిపిల్లాడిలా ఒదిగిపోవడం చాలా నచ్చింది. ముందుకు వంగి తలపైన ముద్దు పెట్టగానే చిన్నగా నవ్వుతూ పెనిమిటికి ముద్దు పెట్టడం అక్కడ కాదేమో అనగానే
తను ఏం చేసిందో గుర్తుకు వచ్చి పెనిమిటి అంటూ కంగారుగా దూరం జరుగుతూ ఉంటే, ఇలాగే ఉండవే, చాలా బాగుంది అంటూ తన మెడ చుట్టూ చేతులు వేస్తాడు. కొన్ని క్షణాలు అలాగే ఉండి మెల్లిగా తల ఎత్తగానే తను రివర్స్లో తిరిగి పూర్తిగా కన్నమ్మ ఒడిలో 2 చేతులు పెట్టేసి తన వైపు చూస్తూ ఉంటాడు. చిన్న స్మైల్ తోటి ఎందుకో పట్టి చూస్తూ ఉంటే సిగ్గుగా అనిపించి, పెనిమిటి ఏటి నువ్వు అట్టా చూస్తూ ఉండావు అంటూ 2 కళ్ళకు చెయ్యి అడ్డు పెడుతుంది. ఆ చేతిపైన ముద్దు పెడుతూ, అంత ముద్దొస్తున్నావు మరి నువ్వు నాకు బేబీ అంటూ చిన్నగా ముద్దు పెడతాడు. బేబీ ఏంది, నేనేమైనా పసికోననా అనగానే, అబ్బా ఒక్క నిమిషం కూడా నోరు ఊరుకుండదే, నీకు అలా మాట్లాడుతూ ఉంటావా అంటాడు. పో అబ్బా, నువ్వు నన్ను తిడతా ఉండావు అనగానే, వేసిన వేషాలు చాలు మేడం అంటూ అలాగే తల పెట్టబోయి, వద్దులేవే ఆయిల్ అవుతుంది అని వెనక్కి జరుగుతాడు. ఊరుకో అబ్బా, నీకంటే ఈ చీర ఎక్కువేమీ కాదు అంటూ తన తలను కన్నమ్మ ఒళ్ళో పెట్టుకొని, ఇప్పుడు బాగుండాదా అనగానే, చాలా బాగుంది అంటూ నడుము చుట్టూ చేయి వేసి, రేపటి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నావా అనగానే, మా కర్రీగాడు కూడా అన్నీ కావలసినవి తెచ్చాడు, ఇంకా మన ఇంట్లోనే కావలసినవి తీసుకున్నాను, రేపటి పూజ కోసం కూసంత బేగి వస్తావా అంటుంది. మళ్ళీ వెంటనే తనెంత బిజీలో ఉన్నాడో తెలుసుకొని, వీలైతేనే పెనిమిటి అంటుంది. బిజీ షెడ్యూల్ అయినా కూడా భార్య కోరిక కాదనలేడు. తన వైపు చూస్తూ, వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తాను మిత్ర అంటాడు. చిన్న స్మైల్ ఇచ్చి, నీకు కుదిరితేనే రాలే పెనిమిటి, లేదంటే లేదు, పనిభంగం ఎందుకు అంటుంది. లేదురా, కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు, ఆ తర్వాత నా సమయం మొత్తం నీకే అనగానే అడ్జస్ట్ అనేసరికి అలాగే చూస్తుంది. అదే కొన్ని రోజులు సర్దుకో, ఆ తర్వాత నీకు నా సమయం మొత్తం ఇచ్చేస్తాను అంటాడు. నిజంగానా అంటుంది మెరిసే కళ్ళతో. ఆ అడగడంలోనే తెలుస్తుంది తనెంత మిస్ అయిపోయిందో తన భర్తని అని. తన 2 చేతులు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ, అవునురా, ప్రామిస్, అదే ఒట్టు అంటాడు. వెంటనే బావా బావా అన్న సౌండ్ వినిపిస్తూ ఉంటే ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇషాన్ మాత్రం, అదేంటి, ఇది మేఘనా వదిన వాయిస్ కదా అనగానే, మేఘమక్క ఏంటి అట్టా అరుస్తుంది అనుకొని ఇద్దరూ బయటికి రాగానే అర్నవ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే మేఘన పిలుస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేసరికి తను స్పీడ్గా వెళ్ళిపోతాడు. మేఘన మాత్రం ముఖమంతా బాధగా పెట్టుకొని ఉంటుంది. ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకున్నా అది అందరూ చూసేస్తారు. కానీ ఏమైందోనని అర్థం కాలేదు. అంజలి గారు కంగారుగా తన దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా అనగానే, అత్తా అంటూ తన్ని హగ్ చేసుకుంటుంది. కానీ ఏడుపు రాకుండా బలవంతంగా ఆపుకుంటుంది. ఏమైందిరా అంటుంది కోడలి బాధను చూస్తూ. ఏమీ లేదు, చిన్న గొడవ అంతే అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చిన్న గొడవకి ఇలా వెళ్ళిపోవడం అంటూ అనుకుంటూ, కానీ అంతకు మించి అడగలేదు. ఒకసారి అందరి వైపు చూసి తను లోపలికి వెళ్తుంది. కన్నమ్మ మాత్రం ఒకసారి మేఘన వైపు చూస్తుంది. తన బొట్టు చెరిగి ఉంటుంది, మెడ దగ్గర కందిపోయి కనిపిస్తుంది. లక్ష్మి మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటో తన ముఖంలో బాధ కనిపించేసరికి మేఘన వైపే అందరూ చూస్తూ ఉంటే ఇషాన్ వైపు చూసిన కన్నమ్మ, పెనిమిటి నువ్వు స్నానం చేసిరా అంటూ తన కిచెన్లోకి వెళ్ళి, లక్ష్మక్క ఏటైనా అది అనగానే ఆశ్చర్యంగా అమ్మగారు అంటుంది. చెప్పు, నువ్వు వాళ్ళ గదిలో నుంచి రావడం నేను చూశాను, పైగా నీ ముఖం ఏటో బాధగా ఉండాది అనగానే, అమ్మగారు నేను కావాలని వెళ్ళలేదు అనగానే, అబ్బా నువ్వెందుకట్టా సంజాయిసి చెప్తావు, ఏటైనాదో చెప్పక్క, నువ్వు మనందరి మంచి కోరేదానివి కదా అంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.